విద్యార్థిని ప్రతిభ కనపరిచింది. 2 వరల్డ్ రికార్డులు సాధించిన షణ్ముఖ నాగసాయిని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సతీష్ కుమార్ సత్కరించారు. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతమిస్తున్నారు సతీష్ కుమార్. అయితే ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో విద్యార్థిని షణ్ముఖ నాగసాయి బీకాం చదువుతుంది. సింగపూర్లో ఇటీవల జరిగిన అండర్-21 ఉమెన్స్ ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో నాగసాయి సిల్వర్ మెడల్స్ సాధించారు. ఆటపై ఉన్న మక్కువతో యూనివర్సిటీ అందించిన ప్రోత్సాహకంతో ఈ ఘనత సాధించారని నాగసాయిని తెలుపుతుంది. యూనివర్సిటీ చదువులే కాకుండా ఒక స్టూడెంట్ డెవలప్మెంట్కి చదువు, క్రీడలు, ఆటలు అన్నీ కలిపితేనే ఒక కంప్లీట్ స్టూడెంట్ డెవలప్మెంట్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇంగ్లీష్లో. సో హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రక్రియగా మేము క్రీడల్ని ప్రోత్సహిస్తాం. చదువులు మాది వరల్డ్ క్లాస్. అది కాకుండా క్రీడలు అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఈ కాన్సెప్ట్ మాది ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి మొత్తం అన్ని గ్రూపుల్లో ఉంటాయి. ముఖ్యంగా మా ఛాన్సలర్, ప్రో ఛాన్సలర్ సత్యనారాయణ ఆయన ప్రమోట్ చేసేది ఇదే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. అందులో భాగంగా మేము మన షణ్ముఖ నాగసాయి ఇటువంటి స్టూడెంట్స్ మేము అందరూ ఎంకరేజ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళకి మేము విదేశాల్లోనూ దేశ విదేశాల్లో పార్టిసిపేట్ చేసి మేము వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళ భుజం చట్టి ముందుకు నడుపుతాం అన్నమాట. మొన్న రీసెంట్గా జరిగిన సింగపూర్ ఏషియా కప్ లెగ్ 2లో 3 సిల్వర్ మెడల్స్ సాధించాను. అయితే దాంట్లో 2 వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి నాయి. వరల్డ్ రికార్డ్స్ ఒకటేమో విమెన్స్ టీంలో, ఇంకొకటేమో మిక్స్డ్ టీంలో ఉంది. విమెన్స్ టీం వరల్డ్ రికార్డ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 2160 పాయింట్స్కి పాత వరల్డ్ రికార్డ్ 2076. దాన్ని మేము 25 పాయింట్స్తో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది, లైక్ 2101. అండ్ మిక్స్ టీమ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 1440 పాయింట్స్కి 1419 ఓల్డ్ రికార్డ్ అండ్ 1420 మేము 1 పాయింట్తో మిక్స్ టీమ్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. As in SRM University, it is always with the sports. Our chancellor, pro-chancellor and our management here, sitting here, our pro-VC sir, registrar sir, all are very supportive with our sports quota students and to develop sports tournaments here itself. They are always behind to develop sports students here, and they always motivate. So for this, to motivate the student, there are many policies for encouragement, and we are doing it. And this year also, some 30 students we have selected for our sports quota, and they all are from international fame students.